పూర్తి ఫామ్లోకి రావడానికి తీవ్రంగా కష్టపడుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కీలక సలహా ఇచ్చాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్క్రిస్ట్. అభిషేక్ శర్మ ప్రాక్టీస్ను కాస్త తగ్గించి ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించాడు. అతను ఫామ్లోకి రావడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. నాకు తెలిసి ఒక 2-3 ఫోర్లు 2-3 షాట్లు ఆడితే ఖచ్చితంగా తను పూర్తిగా ఫామ్ను అందుకుంటాడు. అతను పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకని అలాగని ఫామ్లో లేడు కాబట్టి గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసిన మనిషికి ఒత్తిడికి ఇంకాస్త పెరిగి ఇంకా ఇబ్బంది పడతాడు. కాబట్టి ప్రాక్టీస్ను కూడా కాస్త తగ్గిస్తే బాగుంటుంది. అలాగే ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తే తన ఫామ్లోకి రాగలడని సూచించాడు. ఈ టోర్నీలో అతను 6 మ్యాచ్లు ఆడి 80 పరుగులే చేసి ఉండొచ్చు. కానీ అతను ఫామ్లో రావడానికి ఒక మ్యాచ్ చాలు. సెమీఫైనల్లో ఫామ్లోకి వచ్చిన టీమిండియా వరల్డ్ కప్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తను ఇన్ఫ్యాక్ట్ చాలా ఉంటుంది టీమిండియాపై. కాబట్టి మిగిలిన మ్యాచ్లో తన స్థాయికి తగ్గట్టుగా ఆడితే ఖచ్చితంగా అతను ఫామ్ను రిథమ్ను అందుకుంటాడని వ్యాఖ్యానించాడు ఆడమ్ గిల్క్రిస్ట్. ఫామ్లో లేనప్పుడు గంటల కొద్ది నెట్స్లో ప్రాక్టీస్ చేయడం కష్టం. మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండడానికి కొద్దిగా విరామం తీసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించాడు. టాలెంట్ ఎక్కడికి పోదు. బ్యాట్ పక్కన పెట్టి ఫీల్డింగ్ లేదా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు అంటూ సూచించాడు. అభిషేక్ శర్మ తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా అతని సొంతమని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆటగాడు టీంలో ఉండడం ఏ టీంకైనా అదనపు బలమని వ్యాఖ్యానించాడు. సెమీఫైనల్లో ఇతను ఖచ్చితంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు ఆడమ్ గిల్క్రిస్ట్. ఒకవేళ అతడిని పక్కన పెట్టాలని భావిస్తే మరో మ్యాచ్ విన్నర్ రింకు సింగ్ను జట్టులోకి తీసుకోవడం ద్వారా భారతీయ జట్టు తమ బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచుకోవచ్చని మరింత కాపాడుకోవచ్చని సూచించాడు. అయితే నాకున్న అవగాహన ప్రకారం అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఇలాంటి మ్యాచెస్లో రాణిస్తాడని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆటగాళ్లకు ఎన్ని అవకాశాలు ఇచ్చాము అనేది చూడకూడదు. అఫ్కోర్స్ ఒక్కోసారి త్వరగా ఫామ్లోకి రాకపోవచ్చు. అలాగని పక్కన పెడితే టీం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్లేయర్లు ఎంతటి వాల్యుబుల్ మ్యాచ్లో అయినా ఫామ్లోకి రాగలరు. సో అతనికి సెమీఫైనల్లో ఫామ్లో రావడానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. ఇక్కడ ఇతనిపై ప్రెజర్ పెద్దగా లేదు. ఎందుకంటే టీమిండియా యాజమాన్యం అభిషేక్ శర్మ బదులు ఇంకో ప్లేయర్ని తీసుకోవాలి అన్న ఆలోచన చేయడం లేదు. అతనికి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కీలక మ్యాచ్లలో ఆడే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.